హాయ్ అండి, వెల్కమ్ ఆల్. ఇప్పుడు మీరు చూస్తున్నది G+1 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయి ఉన్న ఇల్లు. ఇది వచ్చేసి మేడిపల్లి విష్ణుపురి కాలనీ రోడ్ నెంబర్ 21లో ఉంటుందండి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ G+1 HMDA పర్మిషన్తో కన్స్ట్రక్షన్ అయి జరిగిందండి. రండి వెళ్ళి లోపల వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో చూస్తాం. ర్యాంప్ ఇలా ఇచ్చారండి, గేట్ సూపర్ గేట్ వేశారు. లోనికి వెళ్ళగానే ఈ విధంగా లుక్ ఉంటుందండి. G+1 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ ఉందండి. చూడండి, ఈవెన్ పోర్టికో పార్కింగ్ ఏరియాలో కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళడానికి రైలింగ్తో స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఒక ఎక్స్ట్రాగా వాష్రూమ్ కూడా బయట ఇచ్చారండి. మీరు సైడ్కి చూసినట్లయితే మీకు కొంచెం గల్లీ కూడా వదిలేరండి. ఇలా ఉంటుందండి. ఈవెన్ పార్కింగ్ కూడా మంచి స్పేషియస్గా పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHKతో ఇచ్చారండి. 100 స్క్వేర్ యార్డ్స్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. G+1 లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. లోపలికి వెళ్ళినట్లయితే ఇది మొదటిగా మనకు కనిపించేది హాల్ అండి. హాల్ అనేది ఇలా ఇచ్చారు. హాల్ కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్తో మంచి ప్రాపర్గా ఇచ్చారండి. ఈవెన్ మీరు అక్కడ మీద చూసినట్లయితే లోప్ ప్రొవైడ్ చేశారు. ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్ ఉంటే దాంట్లో మనం పెట్టేసుకోవచ్చు. ఇదంతా కూడా టీవీ కోసం అని టీవీ స్టాండ్ ఇచ్చారు. ఇటు విండో ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్కి. ఇలా మన హాల్ ఉంటుందండి. కిచెన్ విషయానికి వస్తే ఇలా కిచెన్ ఉంటుందండి. చిన్న కిచెన్ అయినా కూడా చాలా ర్యాక్స్ ఫుల్ సామాన్లు పెట్టే విధంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. కిచెన్ చూడడానికి చిన్నగానే ఉంది కానీ దీంట్లో చాలా సామాన్లు ఫిట్ అవుతాయండి. చూడండి కింద కూడా మనకు వాష్ బేసిన్ ఇచ్చారండి. 2 పాయింట్స్ ఇచ్చారు, ఒకటి మంచిగా ఒకటి బోర్. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్వి ప్లగ్స్ ఇస్తారండి. ఇవన్నీ కూడా ఇలా కిచెన్ ఉంటుంది. కిచెన్ నుంచి చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇది దేవుడి కోసమని ప్రత్యేకంగా ఒక క్యాబినెట్ కూడా ఫ్రేమ్ చేశారండి. ఇలా కిచెన్ ఉంటుందండి. బ్యూటిఫుల్గా కిచెన్ ఉంది. బెడ్రూమ్ వచ్చేసరికి కిచెన్ పక్కనే ఇలా బెడ్రూమ్ డిజైన్ చేశారు. బెడ్రూమ్ కూడా చాలా వెంటిలేటెడ్గా చూడండి, మంచి సెల్ఫ్స్ ఇచ్చారు. సామాన్లు అన్నీ పట్టే విధంగా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ప్రాపర్గా. అండ్ విండో కంప్లీట్గా వెంటిలేషన్ పర్పస్కి. ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ సింగిల్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. వాష్రూమ్ చూసినట్లయితే మీకు వాష్రూమ్ కూడా చూడండి ఎంత పెద్ద వాష్రూమ్ ఇచ్చారు. చాలా పెద్ద వాష్రూమ్. ఇంత పెద్ద వాష్రూమ్ ఇచ్చారు. ఈవెన్ వెంటిలేషన్ కూడా ఉంది. ఇలా వాష్రూమ్ ఉంటుందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK అండి. 100 స్క్వేర్ యార్డ్స్లో G+1 పర్మిషన్తో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి. ఇది వచ్చేసి మనకు మేడిపల్లి రోడ్ నెంబర్ 21లో ఉంటుంది. ఇది వచ్చేసి పీర్జాదిగూడ మున్సిపల్ లిమిట్స్లో ఉంటుందండి. ఇలా ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఇప్పుడు పైన వెళ్ళి 2 BHK ఎలా ఉందో ఒకసారి చూస్తామండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే వరకు ఇలా స్టెప్స్ ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ అండి. చూడండి ఈ బాల్కనీలో కూడా మంచిగా ఫాల్ సీలింగ్, సూపర్గా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా బాల్కనీ వ్యూ ఉంటుందండి. బాల్కనీలో కూడా మంచి రైలింగ్ ఇచ్చారండి, గ్లాస్ ఇచ్చారు అండ్ ఇచ్చి రైలింగ్స్ ఇచ్చారు. బాల్కనీ నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అండి. ఇది మెయిన్ డోర్ ఇలా ఇచ్చారు. వెళ్ళినట్లయితే మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఇలా దీని యొక్క హాల్ లుక్ ఇలా ఉంటుందండి. ఈ యొక్క
హాల్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో. హాల్ కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్స్తో ఇచ్చారు. హాల్ ఇలా హాల్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇలా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ కూడా మంచిగా కింద ప్రాపర్గా స్పేస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ర్యాక్స్ కూడా ఇచ్చారండి. మీద కూడా ఒక సజ్జ మాదిరిగా ఇచ్చారు. ఇదంతా ఇలా ఉంటుందండి కిచెన్. కిచెన్ కూడా మంచిగా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఈ పార్ట్ అనేది డైనింగ్ ఏరియా కోసం అండి. ఎందుకంటే ఇక్కడ మనకు వాష్ బేసిన్ కోసం అని పాయింట్ కూడా ఇచ్చారు. ఇది ఇలా డైనింగ్ టేబుల్ యూస్ చేసుకోవడానికి ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే కిచెన్ పక్కనే ఉంది కాబట్టి డైనింగ్ ఏరియాకి ఇది సూపర్బ్ ఏరియా. అండ్ ఇది చూసినట్లయితే సపరేట్గా ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. మంచి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి. ఈవెన్ చూడండి మంచి సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ లోబ్ కూడా ఇచ్చారండి. అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా లోబ్లో పెట్టేయచ్చు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ప్రాపర్గా వెంటిలేషన్ ఉందండి. దాంతోపాటుగా మంచిగా ర్యాక్స్ ఇచ్చారు, సజ్జ కూడా ఇచ్చారు. ఈ సామాన్లు అన్నీ కూడా ఫిట్ అయ్యే విధంగా ఇలా మనకు మాస్టర్ బెడ్రూమ్ లుక్ అనేది ఇలా ఉంటుంది. అండ్ వాష్రూమ్కి వచ్చే వరకు ఇలా మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. విత్ ఆల్ కంప్లీట్ షవర్ పాయింట్స్ అన్నీ కూడా వెస్ట్రన్ స్టైల్లో మనకు వాష్ బేసిన్ వస్తుంది. ఇలా మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియాగా కూడా వాడుకోవచ్చండి. ఇలా మాస్టర్ బెడ్రూమ్. ఈ ప్రాపర్టీ వచ్చేసి G+1 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మేడిపల్లి రోడ్ నెంబర్ 21లో ఉంటుంది. పీర్జాదిగూడ మున్సిపల్ లిమిట్స్లో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 98 lakhs అండి. నెగోషియబుల్ కూడా ఉంది. సో ఈ ప్రాపర్టీ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుందండి. ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఈ ప్రాపర్టీని చూడొచ్చండి.